హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో హోటల్ స్టైల్లో చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం ఎప్పుడు హోటల్స్లో తిన్నప్పుడు అనుకుంటుంటాం కదా, మనం ఇలా ట్రై చేసినా ఈ హోటల్ స్టైల్లో టేస్ట్ అయితే మనకు రాదబ్బా అని. కానీ అలా ఏం లేదండి, మనం కూడా సేమ్ అలాగే టేస్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ వే అండి, నేను చెప్పినట్టు చేసేసుకోండి, అలాగే టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా పల్లీలు, పచ్చి కొబ్బరి, అలాగే పుట్నాలు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, కొంచెం జీలకర్ర, అలాగే సాల్ట్, కొంచెం చింతపండు ఇవి తీసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు పల్లీలు, పచ్చి కొబ్బరి, పుట్నాలు, పచ్చిమిర్చి అండి, ఈ 4 ఐటమ్స్ని మనము బాగా ఫ్రై చేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి. తర్వాత అలాగే జీలకర్ర వేసుకోండి, కొంచెం ఒక 1/2 టీ స్పూను. తర్వాత చివరిగా ఇందులోకి పుట్నాలు వేసుకోండి. పుట్నాలు ఎక్కువగా మనకు ఫ్రై అవ్వకూడదండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. మనం పుట్నాలు వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 1 మినిట్ పాటు ఫ్రై చేస్తే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి. వీటిని చల్లారనిద్దామండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకోండి. వీటిని మిక్సర్ జార్లో తీసుకున్న తర్వాత ఇందులోకి అలాగే వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం ముక్క వేసుకోండి. తర్వాత అలాగే కరివేపాకు రెమ్మలు 2 రెమ్మలు వేసుకోండి. తర్వాత అలాగే కొత్తిమీర వేసేసుకోండి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత చట్నీ గ్రైండ్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకొని చట్నీని మొత్తం మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా గ్రైండ్ అయితే సరిపోతుందండి, మనకు బాగుంటుంది. చట్నీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే బాగుంటుంది. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు వేసుకోండి. ఇవి మనకు చట్నీలోకి బాగా ఫ్రై అయితే బాగుంటుందండి. ఇవి పచ్చిశనగపప్పు, మినపప్పు అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఈ తాలింపుని ఎక్కువగా మార్చేయకండి. ఈ తర్వాత స్టవ్ ఆపేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత చట్నీలోకి మొత్తం వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి. అంతేనండి, మన హోటల్ స్టైల్లో చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లోకైనా మనకు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.